బహదూర్ శాస్త్రి గారు ఒక రైల్వే యాక్సిడెంట్ అయితే ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు నా నైతిక బాధ్యతని. అలాంటి గొప్ప నాయకులు లీడ్ చేసిన దేశం ఇది. అలాగే ఈరోజు ఎన్ని తప్పులు జరుగుతున్నా ఒళ్ళు మందం ఎక్కేసిన అందరికీ ఏమి జరిగినా సరే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఏనుగు చర్మం అయిపోయింది, చాలా బాధ కలిగించే విషయం. చిన్న తోకతో దులుపుకుంటే ఈగలు వెళ్ళిపోతాయి కదా అనుకుంటున్నారు, కానీ ఏనుగులకు కూడా అంకుశం అని ఒకటి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీరు అంకుశం కావాలి. మీరందరూ ప్రజలు అంకుశం అయ్యి బాధ్యతతో గుర్తు చేసి ప్రతి ప్రజాప్రతినిధికి మాడు పైన గుచ్చుతూ ఉంటే వాళ్ళు సరిగ్గా పనిచేస్తారు. ఆ బాధ్యతల నుంచి నేను కూడా తప్పించుకోవట్లేదు. రేపొద్దున పవన్ కళ్యాణ్ తప్పు చేసినా, జనసేన తప్పు చేసినా ఇలాగే నిలదేయండి, ఇలాగే వచ్చి సమాధానాలు చెప్పుకునేలా చేయండి. నేను ఈ మాట మాట్లాడుతున్నాను, అందరూ రేపొద్దున ఫ్యూచర్లో నీ సమస్యలు ఉంటాయని చెప్తున్నాను. కానీ నేను పారిపోను. పొరపాట్లు జరుగుతాయేమో కానీ తప్పులు అయితే చేయను, అది అయితే నాకు తెలుసు. పొరపాట్లు జరగచ్చేమో, నేను అడ్డం తిరిగి నేను ఎవరిని వెనకేసుకొని రాను. అది నా సొంత రక్తమైనా సరే మర్చిపోకుండా. ఈరోజు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.